దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుడు మన అనేక రీతిలుగా దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించి మన గుడారాలకు మరొకసారి చేరి ఆయన స్తుతించే అదృష్టం మనకు కలిగింది. అందుబట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన తండ్రి అయిన దేవా, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధని కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, మా అబ్రహాము దేవా, ఇషాకు దేవా, యాకోబు దేవా, మా పితరులు ఆరాధించిన మా తండ్రి అయిన దేవా, రక్షకా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మలను, మా బిడ్డలను, మా దేశ ప్రజలను ఆరాధించే భాగ్యము, స్తుతించే భాగ్యం, గణపరిచే భాగ్యం మరొక సమయమాన మరొక సాయంకాల ఈ గడియలో మాకు ఇట్టి సమయం మాకు దయచేసినందుకు వందనాలు. మా తలంపులు, మా ఆలోచన మరుగు చేసి నీ తలంపులు, నీ ఆలోచనతో, నీ బిడ్డలతో నీవే మాట్లాడమని, నీ ఆత్మ నడిపింపు దాయిచ్చేయమని ఆత్మరూప రక్షణకర్త అయిన క్రీస్తు నామమును అడుగుచు ప్రతిమాలిచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడైండును గాక, ఆమెన్. సహాయము దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ప్రియులరా, దేవుడు తన క్రియల ద్వారా అనేక విషయాలు మనకు అందిస్తూనే ఉన్నారు. అయితే దేవుడు ఏ రకంగా నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే విషయాల్ని ఈ 37వ అధ్యాయము, ఈ అధ్యాయము పెద్దవచ్చు అధ్యాయము 3 ప్రసంగాలుగా నేను మీకు వివరించడం జరుగుతుంది. ఈరోజుతో ఈ అధ్యాయము 7వ అధ్యాయం ముగుతుంది. 3 ప్రసంగములుగా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం మాట్లాడాలి, గమనిద్దాం. దేవుని వాక్యములోని మనం గమనిద్దాం. ఈ లోకము అనుభవించే వారు అమితముగా అనుభవింపవలనట్లు ఉండవలెను. యాలయనగా ఈ లోక నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కనువాడు ప్రభువును ఎలాగో పెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గురించి చింతించుచున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్ని క్రియలు ఇక్కడ సూటిగా తెలుసుకోవాలి. కొన్ని విషయాలు క్లుప్తంగా కాకంటే లోతుగా వెళ్ళాలి. అప్పుడే మనమేంటో, మన విషయాలు, మన తలంపులేంటో దేవుని దృష్టిలో మనకు అర్థమవుతాయి. కనుక ఈ సాయంకాల ఈ సమయంలో దేవుడు మరి పురుషులను, స్త్రీల గురించే మాట్లాడుతున్నాడు. మొన్న ఒక అంశం, ఈరోజు ఒక అంశంతో మనకి ఇవ్వబోతున్నాడు. వెతుకుట. ఎవరిని వెతకాలి మనం? స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఎవరిని వెతకాలంటే దేవునిని, క్రీస్తుని వెతుకున్న వాడికి ధన్యత దొరుకుతుంది. వెతకిన వారికి మహా కష్టమ వేదన దొరుకుతుంది. వెతుకుట. అయితే భార్యను ఎలాగూ సంతోషపట్టగనలని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడో అటువలని పెండ్లికని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రాలైండి. ఇక్కడ పవిత్రాలైండుటకు అంటే పవిత్రాలైండుటకు, నీవు అంటే పరిశుద్ధంగా జీవించుటకు, ఉండుటకు ఒక స్త్రీ యవనస్తురాలు అనే మాటను ఇక్కడ మనకు కనపరుస్తుంది. ప్రియులారా, క్రీస్తును వెతుకుట అంటే వెతుకేవారు. వెతుకుట అనే మాటకు అర్థం ఏంటంటే ఆశ్రయం కొరకు కొంతమంది వెతుకుతారు. అడవిలోకి వెళ్ళిన వాడు ఎవరు మనుషులు కనపడతారని వెతుకులాడుతుంటాడు, నీళ్ళ కోసం వెతుకులాడుతుంటాడు, అంటే మనుషులు మనుగుడు కొరకు వెతుకులాడుతూ ఆహారం కోసం వెతుకులాడుతుంటాడు. ఇక్కడ క్రీస్తును వెతుకులాడుట. మనుషులు వెతికే కాలం దగ్గర పడిపోయిందండి. మనుషులు వెతికే కాలం దేవుడా దేవుడా అని వెతికే పరుగులెత్తే కాలం దగ్గరకు వచ్చేసింది. అందుకనే
ఇప్పుడు ప్రకృతి మనుషుల యొక్క ఉనికిని అసలు ఎలాగున్నారు అనేది చూడండి. తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని బాధ్యతలు నేర్పాలంటే ఇంట్లో వస్తువు ఉన్నప్పటికీ, డబ్బు ఉన్నప్పటికీ, అన్ని ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమి లేవు, ఏం చేద్దాం, అవసరమైతే వాళ్ళు పస్తులుండైనా సరే మరి దాన్ని ఏదైతే కావాలో దాన్ని వెతుకులాడటానికి ప్రయత్నం చేస్తారు. అలాగనే మనము అన్ని సంపూర్ణంగా కూడా ఏమీ లేనట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆహారం కొరకు ఎలాగా కొట్టుమిట్లాడారో, నీడ కొరకు ఎలా కొట్టుమిట్లాడారో, సనుగుకున్నారో, ఇలా మనం కూడా అదే పరిస్థితి కలిగి ఉంటున్నామనేది దేవుడు గమనించి ఏం చేస్తారంటే, వీరు నన్ను వెతుకుతారా లేదా, వీరు నా కొరకు ఎదురు చూస్తారా లేదా, అసలు నన్ను తలస్తారు లేదనేది చూడే కాలం, గమనించే కాలం, సమయం దగ్గర పడింది. మీరు గమనించాలి ఇక్కడ. అయితే ముఖ్యమైన కార్యముల గురించి చింతించుచుందురు కానీ పెండ్లైనది అంటే కార్యముల కొరకు చింతించుచున్నారు కానీ పెళ్ళైనది భార్య కొరకు ఎలాగో సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. అంటే లోక సంబంధమైన వివాహమైన ఆడమనిషి భర్తను ఎలా సంతోషపెట్టగలడు, భర్త ఎలా సంతోషించుకుంటాడని లోక సంబంధంగా చింతించుతుందట. దేవుని ఎడల విశ్వాసం, దేవుని వెతుకుతే సంతోషంగా ఎలాగుండాలో, సమాధానం ఎలాగుండాలో అన్నీ ఆయనే నేర్పుతాడు, అన్నీ ఆయనే చూపిస్తాడు. కొత్తగా మనం ఎతకక్కర్లా, కొత్తగా మనం ఏం తెలుసుకోక్కర్లా. ఎందుకంటే సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, సంతోషము నీకు కావలిన నీడేయేసు నద్దకు రమ్ము, నీడేయేసు నద్దకు రమ్ము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సత్యమైన సంతోషం. అంటే దేవుని వెతుకున్నప్పుడు, వెతికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సంతోషము, సమాధానం మనకు వస్తుందనేది భక్తులైన వారు రచన శరణాలని మీకు పాడి వినిపించాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుని ఎత్తుకే వారిగా ఉన్నామా, ప్రభువును పక్కన పెట్టి ఏమీ తెలియని వారిగా ఉన్నామా, ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే దినాలు చెడ్డవి, సమయము చాలా తక్కువగా ఉన్నది. కనుక మీరేం చేయాలి, సమయమును సద్యోను చేసుకుంటూ, సమయమును జాగ్రత్త పరుచుకుంటూ దేవునిని వెతుకుటకు ప్రయత్నం చేయాలి. ఎంతమంది చేస్తారు అలాగా? ఎంతమంది అలా చేస్తున్నారు అంటే ఇక్కడ కనబడుతున్న మాటలు చదువుతున్నాం. తిరుగుట వలన కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలరి కొందరు ఏమీ లేక ప్రభు సన్నిధానమందులు భక్తులు, కొందరు ఏమీ లేక ప్రభు యొక్క సన్నిధానమందు భక్తులై ఉండవలెనని ఇది మీ ప్రయోజన నిమిత్తము చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు చూడండి ఇక్కడ ఏమన్నాడు చూడండి, స్త్రీలు, అమ్మాయిలకు, పిల్లలు, యవనస్తుల ఆడపిల్లల గురించి చెప్తున్నాడు. ఒకడి కుమార్తె ఈడొచ్చిన మిగిలిన ఎడల ఆమెకు వివాహము చేయవచ్చిన ఎడలను ఆమె వయసు వచ్చినప్పుడు ఆమెకి వివాహం చేయవలసినది భాగ్యమే కానీ వివాహం చేయకుండా ఉండటం యోగ్యము కాదు అంటున్నాడు. అందుకనే యవన కుమార్తెలారా, యవన కుమారులారా, మీ యవన కాలం వచ్చినప్పటికీ సుమారు మనకైతే 30 ఏళ్ళు, 30 సంవత్సరాలు అయితే ఇంకా పెళ్ళి అవ్వలేదంటే పైకి నుంచి కిందకు చూస్తారు. బయట దేశంలో 40 వచ్చినా చూద్దాంలే అని వారి సహజీవనాలు గడిపే వారిగా, జీవించేవారిగా చూస్తూ ఉంటారు. కానీ మన కల్చర్ అలాంటిది కాదు. మన కల్చర్ అంటే 25 సంవత్సరాల నుండి 30 లోపు వివాహం చేసుకోవాలి, 35 లోపు వివాహం అయిపోవాలి, 35 లోపు పిల్లలు కూడా పుట్టాలి, 40 లోపు వారి పిల్లలు పుట్టి పిల్లల మీద బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడే ఈ వయసులో చేసుకుని 10 ఏళ్ళు పిల్లలు ఏదో రకంగా ఉంటే ఆ సంతోషము, ఆ పిల్లలతో గడపడము,
తర్వాత వాళ్ళు చదువులకి సిద్ధపడటం, తర్వాత ఆ చదువుల నిమిత్తం 10 సంవత్సరాలు కష్టపడటం అనేది 40-50 మధ్యకి వయసు వచ్చిన పిల్లలు ఒక స్థాయికి ఎదగటం జరుగుతుంది. అది కాల పరిమితి కూడా మనము మహా ఎక్కువగా ఇండియా వారు బాగా ఎక్కువగా మరి ఇదిని పాటిస్తారు. కానీ ఇప్పుడు మనం గమనించాలి, ప్రపంచ దేశంలో పుట్టేవారు తక్కువైపోయారు, వృద్ధులు మరణించేవారు ఎక్కువైపోయారంట. అంటే మరణానికి చేరువయ్యే వారు ఎక్కువ అవుతున్నారు, పుట్టుక తగ్గిపోయింది. అందుకనే ప్రియులారా, మేము పుట్టిస్తాం అని డాక్టర్లు ఏదేదో చెప్తున్నారు. ప్రియులారా, దేవుడు తన కాలాన్ని బట్టి మరి అవయవాలను సాతానుగాడు భూమి మీద మనుషులు లేకుండా చేయటనందుకు ఈ ఆశలు ఈ కోరికలేంటో తెలియదు, కానీ ప్రజలలో పుట్టిన పిల్లలను బాధ్యతగా పెంచకపోవటం, వాళ్ళకి కావలసిన శక్తి ఆహారం పెట్టకపోవటం ఇలా మనుషుల్ని చాలా హరించేసినాయి. ఎక్కువగా మనకి వైరస్ వల్ల వచ్చేది పక్షులకు అంటున్నారు, కానీ ఇప్పుడు ఎక్కువగా వైరస్ వచ్చేది మనుషులు. కానీ ఈనాడు సైన్స్ వారు చెప్తారు. సైన్స్ ఎందుకు చెప్పట్లేదంటే, లేఖనం చెప్తుంది, అభివృద్ధికి వెళ్ళేదాకా మన అభివృద్ధి అయ్యే కొలిదంట మానవుల మీద ఒత్తిడి పడుతుందంట. అలాగే ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో మానవుల యొక్క మరి దేహాల మీద ఎక్కువగా వైరస్ యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి మనుషులు ఇప్పుడు వివాహం చేసుకున్నా కానీ పిల్లల కలక్క చాలా ఇబ్బందులు పడే మనుషులు లోకంలో చూస్తాం. కానీ ఇక్కడేమంటున్నాడు, వివాహముకు వయసు వచ్చిన పిల్లకు తల్లిదండ్రులైన వారు వివాహము చేయిసా, అది పద్ధతి బద్దును, అది కరెక్ట్ అయిన పదము, కరెక్ట్ అయిన పని అని అంటున్నారు. చేయకపోతే ఏమవుతుంది, ఒక్కడ తలంచుని ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు, ఆమె పెండ్లు చేసుకొనవచ్చును. ఎవడైనను తన కుమార్తెకి పెళ్లి చేయ అవసరం లేనయుండి అతడు తెరసిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుపు శక్తి గలవాడయుండి ఆ ప్రకారము ఆమెను వివాహము లేకుండా తమను వివాహము లేకుండా ఉంచవలని తన మనుషులు నిశ్చయించుకున్న ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. అంటే ఇక్కడ వివాహం అనేది ప్రాముఖ్యం అని చెప్తున్నాడు. మరి ముఖ్యంగా వివాహం లేనప్పుడు భక్తిగా ఉండమని చెప్తున్నాడు. వివాహం లేదు, మనుషులుగా పుట్టారు, దేవుడు ఈ రకంగా జీవితం ఇచ్చాడు, ఓకే, అది దేవునిని వెతికే రీతిలో, దేవునిని వెంబడించే రీతిలో ఆ జీవితాన్ని వెంబడి చేయమని దేవుడు చెప్తాడు. విచ్చలవిడిగా పాపములకు, పాప క్రియలకు, శరీర సంబంధమైన కోరికలకే తప్ప ఆత్మ సంబంధమైన తలంపులు, ఆత్మ సంబంధమైన క్రియలకు, ఆ రకమైన మరి పాపక్రియలకు చేయకూడదు. ఒకవేళ వివాహం చేసుకుంటే మంచిది, అది పాపము కాదు, వివాహం చేసుకోవచ్చు. లేని ఎడల అలాగుంచడం పాపము కాదు. అంటే దైవికంగా తన పిల్లల నిర్ణయంకు అయితే తల్లిదండ్రులు ఇలాగుంటే బెటరు, నిన్ను దేవుని నిమిత్తము నేను ఏర్పరచుకున్నాము అని రీతిలో మనం చేస్తే మంచిది అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మన ఇండియా దేశంలో ఉన్నాయి. సన్యాసం తీసుకున్నారు అంటారు. మదర్ తెరిసా గ్రూప్ వారు ఏం చేస్తారంటే, మదర్ తెరిసా సంస్థ వారు ఏం చేస్తారంటే, వివాహము చేసుకోకుండా దేవుని పని నిమిత్తము, అనగా చదువుకును, వైద్యముకును, బోధకును, సువార్తకును, దేవుని గణపరచటంలో, దేవుని ప్రకటించటంలో ఈ 7 వచనాల విషయంలో వారు బలమైన వ్యక్తులుగా ఉంటారు. 6-7 వచనాల్లో. తర్వాత సేవ చేయటము, ప్రజలకు బోధించడము, లేదా వైద్యములు ఇలాగ పరిచర్య చేయటము చేస్తారు. ఇలాగ 7-8 వచనాలతో వారు ప్రముఖులై ఉంటారు. దేని శరీర సంబంధమైన కోరికలతో ఉండకుండా ఆత్మ సంబంధమైన దేవునిని వెతుకుతూ ప్రజలు పిల్లలను దేవుని యొద్దకు చేరటకు, అనేకులను ఏర్పరచుటకు వారు పనివారై అంత పని మరి నమ్మకముగా వారు చేసే పనులుగా ఉంటారు. అయితే ప్రియులారా, మనలో కూడా మన దేశంలో సన్యాసం తీసుకున్నవారు, దేవుని కొరకు అర్పించబడిన వారు ఇలాగే ఉండాలని సేవ కొరకు పవిత్రముగా జీవించనాని వారి స్త్రీలు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ వారికి ఏమంటున్నాడు, ఇక్కడ ఆయన వారిని బట్టి తన కుమార్తెకు పెండ్లి చేయవాడు బావుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు
మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండవలను. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వాడిని, చూడండి, భర్త చనిపోని ఎడల తనకిష్టమొచ్చిన వారిని చేసుకోవచ్చును. భార్య భర్త చనిపోతే ఆమెని మరొక వివాహం చేసుకోమని లేఖనం చెప్తుందంటే నీవు పాపముకు కండా మరో తోడిని సంపాదించుకోవటం మేలు అని చెప్తుంది. అయితే భక్తురాలైన కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. భక్తురాలైనప్పటికీ ప్రభువునందు పెళ్లి చేసుకోవలసిన వారై ఉన్నారు. అయితే ఆమె వెధవరాలు ఉండినట్టునైనను మరి, చూడండి, అయితే భర్త చనిపోతే అలా ఉండిపోతే ఆమె ఎదవరాలై ఉండినట్లు ఆమె మరి ధన్యురాలు అని నా దృష్టికి కనబడెను. దేవుని ఆత్మ నాకుని కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. చూడండి ప్రియులారా, అక్కడ కొన్ని విషయాలు ఈ వచనాల్లో మనకు దేవుడు బయలుపరిచాడు. దేవునిని వెతుకుడేవారు ఎలాగుండాలో, భార్యాభర్తలు ఎలాగుండాలో, వివాహం చేసుకున్నవారు ఎలాగుండాలో, వివాహం చేసుకోకూడదు అనుకున్నారు ఎలాగుండాలో అపోస్తుడైన పౌలు గారు కొలింది సంఘానికి, కొలిందులో దేవుని యొక్క బిడ్డలైన వారికి అందరికీ కూడా ప్రకటిస్తున్నాడు. ఈ రకంగా మీరు జీవించండి. ఒకవేళ ఇలాంటివి కాకుండా మీరు జీవిస్తే ఆపుకోండి, దేవునిని వెతకండి, దేవుని మాటలు వినండి, దేవునికి బద్ధులై ఉండండి, స్త్రీలు పురుషులు బద్ధులై ఉండి దేవునికి విధేతలై ఉండనని అపోస్తుడైన పౌలు గారు ప్రకటిస్తున్నాడు. నా ప్రియ స్నేహితులారా, చూశారు కదా బైబిలు ఎంత స్పష్టంగా మానవ జీవితానికి చక్కగా ఉపమానము నేర్పుతుంది, ఎంత చక్కగా ఉపదేశిస్తున్నాడు ఆయన అని మనం ఆలోచించాలి. ఈ సాయంకాల సమయంలో దేవుని ఎడల ఎంత విధేయత కలుగున్నాం, ఎంత భక్తి కలుగున్నాం, ఎంత భయం కలుగున్నాం, ఎంత ఆసక్తి కలుగున్నాం, ఎంత ప్రభావం కలుగున్నామో ఒకసారి మనం ఆలోచించుకుంటూ ఆయన సన్నిధిలో బలమైన వ్యక్తులుగా ప్రార్థన చేసేవారమై ఉండవలసిన వారమైనాం. కనుక ఈ సాయంకాల సమయంలో జాగ్రత్తగా వెతకండి ప్రభువుని, వెతికి వెంబడించండి ప్రభువుని, ప్రభు మాటలు వెతకండి, ప్రభు వాక్యాన్ని వెతకండి, ప్రభు యొక్క ఆలోచన వెతకండి, ప్రభు యొక్క సన్నిధులు మీరు కనిపెట్టి వెతకండి. వెతుకున్నప్పుడు ఖచ్చితంగా దొరకక మానదు. వస్తువు ఎక్కడ పడేసుకున్నామో తెలీదు, కానీ వెతికితే మనం ఎంత దూరం అయితే ప్రయాణించి అంత దూరం వెతుకుతూ వెళ్తే అది ఎక్కడో ఒక చోట ఉంటుంది. పడిన వస్తువు ఎవరు తీయకపోతే ఎక్కడొక చోట నీ కంటికి కనబడుతుంది. అంటే నువ్వు ఎంత ఈజీగా పడేసుకున్నావో దాన్ని మరి మళ్ళీ నీ వద్దకు చేర్చుకోవటానికి చాలా కష్టపడాలి. ఎక్కడి నుంచి అంత ఈజీగా వెళ్ళిపోయావో అక్కడి నుంచి అంత శ్రమపడి 4-5 సార్లు శ్రమ పడితేనే తప్ప ఆ వస్తువు మనకి చిక్కదు. ప్రియులారా, కాలం ఒక్కొక్కసారి ఎంత శ్రమ పడినా చిక్కదు. ఎందుకంటే వేరే వారికి చిక్కితే నువ్వు ఎంత శ్రమ పడిన వస్తువు విలువ దొరకనప్పుడు వీడి దగ్గర వద్దు అని దేవుడు ఏం చేస్తాడు, మరొకరికి చేర్చేస్తాడు. అది కూడా జరుగుతుంది. ప్రియులారా, దేవుడు ఏ వస్తువునైతే నీకు ఇస్తున్నాడో దాన్ని భద్రత కలిగి జాగ్రత్తగా దాన్ని వాడుకుని ఉపయోగించుకోకపోతే ఇది వద్దని ఏం చేస్తాడంటే అశ్రద్ధగా ఉండి నీకు ఏదో రకంగా నీ చేతిలో జారిపోతుంది. అది జారిపోయినప్పుడు దాని విలువ అయ్యో పోయిందని పరిగెట్టడమే తప్ప ఎందుకు పనికిరాం. కాబట్టి జాగ్రత్త కలిగి వెతకండి. వస్తువుని ఎతుకున్నట్టుగా క్రీస్తుని ఎతకండి. ఆత్మ తలంపులు కలిగి ప్రేమగా వెతకండి, విశ్వాసంతో వెతకండి, భక్తితో వెతకండి, విధేయతతో వెతకండి, వినయంతో వెతకండి. అన్ని ఆయన ఎడల నీకు కనపరుస్తాడు. అటువంటి ఆదరణ దేవదేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభా, నీ కొన్నాళ్ళు వెతుకుట వలన, అవును ప్రభా, స్త్రీలు పురుషులు ఏం ఎతుకుతున్నారో ఏం ఎతకూడదో నువ్వు చెప్తున్నావు. నీ వాక్యము ద్వారా అనేక విషయాలు మాకు బయలుపరుస్తున్నాం. నీ ఆలోచన చేత మమ్మల్ని సిద్ధపరుస్తున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావు. నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో
మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను దయచేసి బలపరచు, నడిపించమని మా రక్షకుడును ప్రభువైన క్రీస్తు నామములు అడుగుచు, బ్రతిమాలుచు, ప్రార్థనిస్తూ, స్తుతిస్తూ తండ్రి నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు నాకు అందించు, మహిమ పొందమని నా దేశ ప్రజలను, నా దేశ పెద్దలను, నా దేశ నాయకులు, నా దేశ ప్రతి ప్రజలను, గ్రామంలో, పట్టణాల్లో, దేశాల్లో, గాయన పల్లెల్లో ఉన్న ప్రతి వారును, నీ యందు విశ్వాసము నేను వెతుకుతున్న వారును, నీ యందు నమ్మకంగా ఉన్నవారును, నీ యందు భక్తి కలిగిన వారును, నీ యందు విధేయత కలిగిన వారును, నీ యందు విశ్వాసంతో వెతుకుతున్న వారి బిడ్డలకు నీ ఆత్మ నడిపి, నీ సన్నిధి కాపుదలను సమకూర్చి నడిపించి, ఈ రాత్రికాల ప్రతి వారికి సుఖనిద్రమైన ఆరోగ్యముతో నీ రాకడ సిద్ధమైతే రాకడ సిద్ధపరచలేని ఎడల సజీవులుగా, పరిశుద్ధులుగా, విశ్వాసంతో, భక్తితో, నీ ఎడల భక్తి విధేయతతో నాయన వారి జీవితాలను, వారి శోధనలు, వారి వేదనలు ఈ ఆయన జయించుటకు నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నీ ఆత్మ నడిపి దాయిచ్చమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడిని మాకు దయచేయమని ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు చేసి మమ్మల్ని శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి, ఆమేన్. ఏ శ్రత్తమే జయం అపాధికులం, ప్రవేశరత్మే జయం అపాధికులం, ప్రభు సంపూర్ణ విజయము అపాధిక అంతక నాశం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.